గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఎన్విడియా ఈ కంపెనీ గురించి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది, ముఖ్యంగా ఐటీ వాళ్ళకి. ఎందుకంటే ఇది ఒక సంచలనాత్మకమైన క్రియేషన్స్ అనేవి చేస్తూ ఉంది ఈ ఐటీ రంగంలో, అంతేకాకుండా ముఖ్యంగా క్రియేషన్కి సంబంధించి. అండ్ ఈ ఎన్విడియాకి సంబంధించిన సీఈఓ రీసెంట్గా ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఇండియాలో ఉన్న ఐటీ జాబ్స్ అన్ని కూడా మాయమైపోతాయి. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. దీన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనలిస్ట్ నరసింహ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఒక కంపెనీకి సంబంధించిన సీఈఓ, అంతేకాకుండా ఆ ఫౌండర్ కూడా ఆయన, అలాంటి పర్సను మన గురించి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇండియన్ ఐటీ అనేది చీప్ లేబరే కాకుండా క్వాలిటీ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనే విషయం ప్రపంచం మొత్తం తెలుసు. అలాంటి దగ్గర జాబులే పోతాయి అనడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఇండియాని ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇండైరెక్ట్గా హీ హాజ్ యాక్చువల్లీ టాక్డ్ అబౌట్ మీరు అన్నట్టు ఎవరైతే బల్క్లో తక్కువ శాలరీకి క్వాలిటీ వర్క్ ఇచ్చే మాన్యువల్ వర్క్ ఏదైతే ఉంటుందో. ఎందుకంటే ఎన్విడియా అనే కంపెనీ ఏం చేస్తుంటే జీపీయూస్ క్రియేట్ చేస్తుంది. ఈ జీపీయూస్ ఆర్ ద బేస్ ఫర్ ఏఐ. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలామందికి జాబులు పోతున్నాయి, ఎలాంటి జాబ్స్ పోతాయనే భయంలో చాలామంది ఉన్నారు. అవును. సో ఒకానొక మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే, ఈ డైరెక్ట్లీ డిక్లేర్డ్ మేము ఇప్పుడు తయారు చేసే ఏఐ వల్ల ఏదైతే ఇప్పుడు మీరు వాడుతున్న సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అంటే పీపుల్ మీద డిపెండెంట్ అనే సిస్టమ్స్ వాడుతున్నారు. రాను రాను ఏజెంట్ల మీద డిపెండెంట్ సిస్టమ్స్ తయారు చేస్తాము. ఏజెంట్స్ అనేది ఏఐలో వన్ ఆఫ్, అంటే మనకి మనుషులు ఎలాగో ఏఐకి ఏజెంట్స్ అలాగా. ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాట్ అని. ఇప్పుడు మీరు స్విగ్గీలో చాట్ చేస్తే ఫస్ట్ చాట్ బాట్ వస్తుంది. ఒకప్పుడు మనిషి కనెక్ట్ అయ్యేవాడు, ఫస్ట్ చాట్ బాట్ వస్తుంది. ఆ చాట్ బాట్ కనుక మీకు సపోర్ట్ ఇవ్వలేకపోతే ఐఎమ్ కనెక్టింగ్ టు హ్యూమన్ ఏజెంట్ అని ఇస్తుంది. అంటే సగానికి సగం పని చాట్ బాట్స్కి వెళ్ళిపోయాయి. సో ఇంతకుముందు 1000 మంది కూర్చునే కస్టమర్ సర్వీస్లో ఇప్పుడు 100 మంది కూర్చున్నా సరిపోద్ది. ఎందుకంటే మిగతా పని అంతా చాట్ బాట్ చూసుకుంటుంది. సో ఇలాంటి ఏజెంట్ బేస్డ్ సిస్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. ఏజెంట్ బేస్డ్ సిస్టమ్స్ వస్తే మాకు హ్యూమన్ బేస్డ్ సిస్టమ్స్ అవసరం ఉండదు అని ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్పారంటే, హ్యూమన్స్ ఎక్కడైతే ఎక్కువగా యూజ్ చేస్తూ మనం పని చేస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అవసరం రాకపోవచ్చు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో. సో వీళ్ళందరూ కాస్త అర్థం చేసుకుని జాగ్రత్త పడాలని ఒక మాట అన్నారు. హీ నెవర్ సెడ్ ఇండియా ఆర్ చైనా. బట్ ఎక్కువ మంది మనుషుల్ని ఐటీకి సప్లై చేస్తుంది ఎక్కడ నుంచి అంటే ఏషియన్ కంట్రీస్. దాని నెంబర్ 1 ఇండియా ఉంటుంది, ఆటోమేటిక్గా దానికి దగ్గరలో చైనా వాళ్ళు ఉంటారు. సో మీరు యూఎస్ చూడండి, ఎక్కడైనా చూడండి, ఐటీ ఇండస్ట్రీ అంటే ఎక్కువ మన వాళ్ళే వర్క్ చేస్తూ ఉంటారు. సో నిజంగా వీళ్ళందరి పని ఏజెంట్స్ తీసుకుంటే సో వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఎన్విడియా పర్సన్ ఇండైరెక్ట్గా హీ మైట్ హ్యావ్ సెడ్ దట్ ల్యాక్స్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ వర్కింగ్ ఈ పాత సిస్టమ్స్ ఏవైతే హ్యూమన్ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిని మేము ఏజెంట్ బేస్డ్ సిస్టమ్స్గా మార్చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరితో మాకు డిపెండెన్సీ ఉండదని ఇండైరెక్ట్గా చెప్పడము. అది ఖచ్చితంగా మన ఇండియన్ ఐటీ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ దట్ ఓకే దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ కూడా ఎన్హాన్స్ అవ్వాలి, అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పడము నాకు తెలిసి డైరెక్ట్గా ఇండియన్ కంపెనీస్కి ఒక చిన్న హింట్ ఇచ్చినట్టుగానే. అది ఎవరైనా కావచ్చు, మన సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, సిటిఎస్ అవ్వచ్చు. ఇన్ఫోసిస్ సీఈఓ అంటున్నారు ఎన్ని మార్పులు జరిగినా ఇంతకుముందు ఇంటర్నెట్ వచ్చింది కంపెనీ వెళ్ళిపోతుందన్న మేము దాన్ని ఎన్హాన్స్ చేసామని. కానీ ఇప్పుడు నిజంగా మన ఇండియన్ కంపెనీస్లో ఆ ఏజెంట్ బేస్డ్ సిస్టమ్స్కి తగ్గట్టుగా నేను ఖచ్చితంగా నీకు అవసరమని చూపించుకునేంత ఎఫిషియన్సీ ఉన్న వర్కర్స్ తప్ప మిగతా ఐటీ వర్కర్స్ అందరికి కూడా నిజంగా ఇది ఒక చిన్న అయోమయ సిచ్యువేషనే. సో మరి ఆయన అన్నది ఎన్ని నెలలో జరుగుతుందంటే 2 ఇయర్స్ అన్నారు. ఇట్ మే హ్యాపెన్ ఇన్ 1 ఇయర్ ఆర్ 3 ఇయర్స్ ఆల్సో. అయితే కొంతమంది సాఫ్ట్వేర్ అనలిస్టులు అనొచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయి ఉండొచ్చు. ఎలాంటి ఏఐ వచ్చినా దానికి కూడా ఒక హ్యూమన్ నీడ్ ఉంటుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా చూసుకుంటే ఎంతవరకు జాబ్స్ అనేవి మిగిలిన ఛాన్స్ ఉంది? ఒక 100%లో 20% అనేవి మాత్రమే హ్యూమన్ ఓరియంటెడ్ జాబ్స్ అనేవి ఉంటాయి ఐటీలో. అలా అనుకుంటే మరి ఇండియన్ ఫ్యూచర్ ఏంటి ఐటీ పరంగా? అంటే నా అంచనా ప్రకారం అయితే 10-15% అవసరం ఉంటాయి. టాప్ లెవెల్ 10-15. అంటే యాక్చువల్గా మీరు ఒక్కసారి చూస్తే అండి పిరమిడ్ స్ట్రక్చర్ అంటారు. ఐటీ ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయ్మెంట్ అంతా పిరమిడ్ స్ట్రక్చర్లో ఉంటుంది. పిరమిడ్ అనేది టాప్ లెవెల్లో తక్కువ సైజ్ ఉండి రాను కింద ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అవును. మీరు ఎప్పుడు చూసినా ఎక్కువ రిక్రూట్మెంట్ ఎక్కడ జరుగుతుంది? రిక్రూట్మెంట్ అంతా కింద ఫస్ట్ లెవెల్లో ఫ్రెషర్స్ లెవెల్లో జరుగుతుంది. సో ఈయన ఉద్దేశం ఏంటంటే టాప్ క్రీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తారు, ఏఐని గైడ్ చేస్తారు, వాళ్ళు ఉంటారు. మామూలుగా ఏమంటారంటే ఇలా తగ్గుతుంది అంటారు, కానీ అలా తగ్గదు. ఒక్కసారిగా కింద 2-3 లెవెల్ పడిపోవచ్చు. ఆయన చెప్పడం ఏంటంటే అసలు ఫ్రెషర్స్ అవసరం ఉండదు. ఓకే. ట్రైనింగ్ వాళ్ళు దేనికి తీసుకుంటారు? ఫ్రెషర్ లెవెల్, ఎంట్రీ లెవెల్ జాబ్స్కి తీసుకుంటారు. అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా నాకు హైయెస్ట్ స్కిల్ ఉన్న పర్సన్స్ ఒక 100 మంది ఉంటే నేను ఇంతకుముందు 10,000 మంది చేయించిన పని చేయించగలను. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో
ఒక చోట ఫ్రెషర్గా జాయిన్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న పర్సన్ ఎవరు ఉండరు కదా, ఉండరు. అలా అనుకుంటే కంప్లీట్ సిస్టమే ఫెయిల్ అవుతుంది కదా అని. అది యాక్చువల్‌గా ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే టీసీఎస్ వాళ్ళు ఎన్‌క్యూటీ అని ఒక ఎగ్జామ్ పెడతారు. దాంట్లో కూడా 3 లెవెల్స్ ఉంటాయి. అంటే ఫ్రెషర్‌కి కూడా 3.5 లాక్ సాలరీ ఇస్తాడు. అదే ఫ్రెషర్‌కి ఆయన తనని తను ప్రూవ్ చేసుకుంటే 12 లాక్ సాలరీ కూడా ఇస్తాడు టీసీఎస్. సో నేననేది ఏంటంటే 3.5, 5 లాక్ సాలరీ ఉన్న వాళ్ళు అవసరం లేదు ఇప్పుడు వాడికి. ఓకే. వీళ్ళు 10 మందిని తీసుకునే బదులు 5 మంది 12 లాక్ సాలరీ పెట్టుకొని వీళ్ళతో వాళ్ళకి కావాల్సిన డబుల్ పని చేసుకునేంత ఎఫిషియన్సీ వాళ్ళకు ఉంది, స్కిల్ ఉంది కాబట్టి హి ఈస్ రెడీ టు పే. అంటే ఒక ఇండివిజువల్ అనేవాడు వాడు ఎలా అయినా ఉండేవాడి, వాడు స్కిల్ సెట్ ఉండాలి, వర్క్ Correct. ఎక్స్పీరియన్స్ అనేది వాడు ఆ స్కిల్ తెచ్చుకోవాలి. స్కిల్ తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఉంది. ఏఐని ఎలా నేను దాన్ని స్లేవ్‌గా వాడుకోవాలో తెలిసినవాడు క్రీమ్. క్రీమ్. ఏఐ ఏం చెప్తే అది నేను చేద్దాం అనుకున్నాడు ఏఐకి అవసరం లేదు. సో అది ఈ పిరమిడ్ స్ట్రక్చర్‌లో లాస్ట్ 2 లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయే ఛాన్స్ ఉంది. అక్కడే మనకి దగ్గరగా 5-6 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఉడతా భక్తి విద్యలు అయితే ఇంక పనికిరావు. పనికిరావు. ఆ రకంగా చదువుకుని ఏదో అంటే ఒక కాపీ కోడింగ్ కొడదాం అనుకున్న వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ లేదు. లేదు, ఎందుకంటే దే హ్యావ్ టు బి వెరీ గుడ్ ఎట్ కోడింగ్. అంటే ఎంత బ్యాక్ లెవెల్కి వెళ్ళి ఏఐని మార్చి కోడ్ చేయగలిగిన వాడు, ఏఐని గైడ్ చేయగలిగిన వాడు, ఏఐ నాకు హెల్ప్ కావాలన్నప్పుడు దాన్ని హెల్ప్ చేయగలిగిన వాడు, అంటే దాన్ని ప్రాంప్ట్ ఇవ్వగలిగిన వాడు, అలాంటి స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. సో ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఇంకో దాంట్లో కూడా ఒక మీటింగ్లో కూడా ఏమన్నా అంటే ఇప్పుడు అందరూ ఊరికే కంప్యూటర్ సైన్స్ వైపు వచ్చే బదులు మీ హాబీస్ వైపు వెళ్తే కనీసం యూ విల్ హ్యావ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ హ్యాపీనెస్. సో అసలు చాలా బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు అయితే అడుగులేస్తున్నాం అనిపిస్తూ ఉంది. అండ్ ముఖ్యంగా ఈ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళ గురించి నా డౌట్ అంతా కూడా, మరి వీళ్ళకి ఆల్టర్నేటివ్ జాబ్స్ ఏమున్నాయి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా క్వశ్చన్ వస్తూ ఉంది. అవును. మరి అలాంటి వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా ఛాన్స్ ఎటువంటి వాటిలో ఉన్నాయి అని చెప్పడానికి ఏమైనా స్కోప్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్ నుండి ఎవ్రీ గ్రాడ్యుయేట్, బీటెక్ గ్రాడ్యుయేట్, మెకానికల్ అయినా ఈసీ అయినా ఎవరైనా సరే దే ఆర్ గోయింగ్ ఇంటూ ఐటీ ఓన్లీ. అవును. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడే ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా అని. ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే కాలేజెస్ కూడా వాళ్ళకి ఏమేమి అవేర్నెస్ ఉంది, అంటే ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని అవేర్నెస్ ఇవ్వట్లేదు. సో దేర్ ఆర్ మల్టిపుల్ సెక్టర్స్ లైక్ పబ్లిక్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఎందుకంటే వాటిలో ఎవ్రీ ఇయర్ వేలాది జాబ్స్ పడుతూనే ఉంటాయి. అండ్ దే పే మోర్ దెన్ వాట్ దీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ పే ఫర్ ఎ ఫ్రెషర్. సో మేము యాక్చువల్గా త్రూ అవర్ లేస్ అకాడమీ వాట్ వీ వర్ డూయింగ్ ఈజ్ వీ వర్ ట్రయింగ్ టు క్రియేట్ అవేర్నెస్. ఐటీలో చేరి 1-2 ఇయర్స్ అయ్యి డిస్సాటిస్ఫై అయిన వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి చాలామంది బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ సెక్టర్ స్టాఫ్ సెలక్షన్ దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వాళ్ళు 2 ఇయర్స్ ముందే తెలుసుకొని ఉంటే ఆ 2 ఇయర్స్ కూడా వాళ్ళకి వేస్ట్ అయ్యేది కాదు. సో దిస్ ఈజ్ అ టైమ్ వేర్ పేరెంట్స్ అండ్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్, ఓకే నాకున్న స్కిల్ సెట్కి ఇంకా ఏమేమి జాబ్స్ ఉన్నాయి. ఐటీలో రాకపోయినా కూడా మళ్ళీ 1 ఇయర్ వరకు ఏదో ఒక ఐటీ అప్గ్రేడ్ చేసి అది కుదరదు. అంటే ఇంతకుముందు ఆ పేట ఈ పేటకి వెళ్ళిపోయి ఏదో కోర్సు చేసేసి సర్టిఫికేషన్ వచ్చింది, జాబ్ వచ్చింది అంటున్నారు కదా, అది ఇక మీద జరగకపోవచ్చు. ఎందుకంటే కంపెనీస్ డోంట్ నీడ్ దోస్ పీపుల్ ఎనీమోర్ బికాస్ బాట్స్ ఆర్ హెల్పింగ్ దెమ్, ఏఐ ఏజెంట్స్ ఆర్ హెల్పింగ్ దెమ్. ఎంత కంపెనీ వాడైనా పాపంలే పిల్లవాడని మిమ్మల్ని పోషించాడు, మీకు స్కిల్ ఉంటేనే తీసుకుంటాడు. అండ్ స్కిల్ ఉన్నవాడు ₹2-2 పని చేయడు, నాకు లక్ష ఇస్తేనే పని చేస్తా అని డిమాండ్ చేయగలుగుతాడు. అలాంటి వాళ్ళు టోటల్ గ్రాడ్యుయేట్స్లో 20% ఉంటారు, వాళ్ళ జాబ్స్ ఎక్కడికి పోవు. ఓకే. సో డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా అలాంటి ఆల్టర్నేటివ్ సెక్టర్స్ వైపు అడుగులు వేస్తే కాస్త బెటర్ లైఫ్ అనేది వాళ్ళు చూడడానికి స్కోప్ ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇలాంటి డీటెయిల్స్ కోసం అయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే సార్ మరింత ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.